వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉమా మాధవ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లుపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఒక అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4 ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేసిన కేటీఆర్. గోదావరి ఖనిలో అలైవ్ అరైవ్ 3వ దశ అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కొసగి మండలం పల్లెపాడు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం, పల్లకి ఊరేగింపు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పల్లెపాడు మహాబలం జట్టు ప్రథమ బహుమతిని సాధించింది. జంపాపురం ద్వితీయ, యువ భారత తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెనుక కనిపింది ఎవరికి? ఓ సూపర్ మన జై శ్రీరామ్. మన పల్లెపాడు గ్రామంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఈసారి జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించి, అది మన ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి గారి సహకారం, పల్లెపాడు రామరెడ్డి గారి సహకారం, అలాగే మన ముత్తురెడ్డి అన్న గారి సహకారంతో ఇంత అద్భుతంగా కబడ్డీ పోటీలు నిర్వహించిన మన పల్లెపాడు గ్రామ యూత్కి చాలా చాలా సంతోషంగా శుభాకాంక్షలు చెప్తూ, అలాగే రాను రాను ప్రతి సంవత్సరం ఇంకా బాగా పెట్టుకుంటా. హైదరాబాద్లో మూసీ నది తీరంలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ మధ్య శంకుస్థాపన జరిపిన సీఎం ఆలయ నమూనా మరియు నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. మూసీ పునర్జీవనంలో భాగంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీగా భక్తులు పాల్గొన్నారు. తెలంగాణను ఒక విశ్వ అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన గ్లోబల్ డాక్యుమెంట్ మనకు తెలుసు. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం, అలాగే పెరి అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటూ ఈ కోర్ అర్బన్లో కూడా ప్రకృతి మనకిచ్చిన వరం మూసీ నది. ఈ మూసీని ఒక పరిశుభ్రమైన నీళ్లతో ప్రవహించేలా చేయటమే సంకల్పం. ఆ సంకల్పానికి అటు గణపతిని, ఇటు గోమాతను పూజిస్తూ, అలాగే వీరభద్రుని పాదాలు కూడా ఉన్నాయి. వీరభద్రుని పాదాల చెంత పూజ సలిపి ఆ ఆలయం లోపలికి వెళ్తారు. ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత మచిలేశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలోకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పాతరాతి యుగం నుంచి మనిషి వ్యవసాయం నేర్చుకున్నప్పటి నుంచి ఆవులకి,
ఎడ్లకు మనకు ఉన్న బంధం మనకు తెలుసు. వరంగల్ జిల్లా లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాశీబుగ్గ రామాలయం ధర్మకర్త మండలి సభ్యులు బూక్య మోతిలాల్ తెలిపారు. వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం వేద పండితుల సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకుని తరలించారు. ఈ సందర్భంగా దేవాలయం ధర్మకర్త బోక్య మోతిలాల్ మాట్లాడుతూ దేవాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. धनास्तु लक्ष्मी माधुरी समस्त लक्ष्मी कटाक्ष से जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीमन्नारायण వైకుంఠానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి జై శ్రీమన్నారాయణ అనుగ్రహవదాయ మహాధాయిన్యే जानकी वल्लभाय नमः जितमित्राय नमः जनार्दनाय नमः రామల కళ్యాణం వైభవంతో చాలా వేల మంది ప్రజలు భక్తులు కలిసిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శ్రీరాముని ఆశీస్సులు మా కాశీబుగ్గ ప్రజలు నగర ప్రజలందరికీ ఆరోగ్యంతో సుఖ సంతోషంతో నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ ఆరోగ్యంగా ఉంటుకోవాలని చెప్పి ఆ శ్రీరాముడి సీతమ్మ తల్లికి శ్రీరామునికి లక్ష్మణునికి భగవంతుడికి చల్లగా మా కాశీబుగ్గ ప్రజలు బాగుండాలి, నా నగర ప్రజలు బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా చల్లగా చెప్పి ఆ శ్రీరాముని కోరుతూ నా కాశీబుగ్గ నాయకులు ఎప్పటికీ మినిమం 5-6 వేల మంది తక్కువ రాదు. 50 ఒక్కసారి పోయినకంటే ఈసారి బాగా గ్రాండ్గా చేసినాము. చాలా ఆనందంగా ఉన్నది. అందరు ప్రజల భక్తులందరూ మా మీద ఆశీర్వాదం వచ్చినాయి. వచ్చిన భక్తులందరూ వచ్చి భిక్ష చేసి భోజనం చేసి మీ అందరి పెద్ద మనసుతో మాలాంటి 5 లీడర్లు ఇక్కడ మొన్న గవర్నమెంట్లో పడ్డందుకు మమ్మల్ని ఆశీర్వాదం ఇస్తూ ఈసారి మేము 5 కమిటీ సభ్యులను ముందర పడి ఈ రోజున పెద్ద గ్రాండ్గా చేసి ఇంతకుముందు కూడా బాగానే చేసి పాత సభ్యులు కూడా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసినాం. బాగానే ఉన్నాం. భక్తుల ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి మనసు గుర్తు కొడుతూ నా కుంట దంపతులు ఆశీర్వాదం నాకు గుర్తించి నాకు మరుబస్సు ఇచ్చి ఈ రోజున నాకు ఆర్డర్ కార్డు ఇప్పించి ఈ రోజు కాశీలకు నువ్వు ఇళ్ళగా ఉండి అక్కడ పడిగాలని చెప్పి నా కుంట దంపతులు ఆశీస్సులతోటి ఇవన్నీ గ్రాండ్గా పెద్దగా సార్ ఆశీస్సులతోటి మేడం ఆశీస్సులతోటి చాలా గ్రాండ్గా చేసినాం. ఉమా మాధవ స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య ప్రారంభించారు. ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వాసుదేవయ్య తెలిపారు. అయోధ్య రామాలయం నమూనా చాలా బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. దాదాపు 140 స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సైన్స్ ఫేర్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల వారికి ఆ విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందని పాఠశాల చైర్మన్ మాధవ్ తెలిపారు. సైన్స్ ఫేర్ ఏర్పాటుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. and also at NSCSO4 solution. When you mix these three, the color appears as light Deharvest. Our experiment name was account of frequency. This is the ferric chloride. This is the base solution. We mix it down.
deformity of subjects. Thank you. मैंने पैसा दे रहा కొత్త పెట్టినట్టున్నావా మళ్ళా सर ओके ओके सर स्टार्ट क्वेश्चन सर ఈరోజు కర్నూలులోని సంతోష్ నగర్లో ఉమామాధవ్ పాఠశాలందు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శన జరుగుతూ ఉంది. దీనికి పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరి యొక్క కృషి ఎంతో ఉంది. వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇవి వినడం వల్ల డైరెక్ట్ కూడా పిల్లలు దానికి సంబంధించిన ప్రశ్నలు వస్తే సమాధానం రాయగలరు వాళ్ళు. దీనికి సహకరించిన టీచర్స్కు మొదట నేను అభినందిస్తున్నాను. వాళ్ళని ఎంకరేజ్ చేసిన పాఠశాల కరెస్పాండెంట్ మాధవ్ గారిని కూడా అభినందిస్తున్నాను. సుమారుగా 140 మంది పిల్లలు 140 రకాల ఈ ప్రోగ్రామ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ వీటిని తిలకించడానికి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క చదువు బట్టి చదువు కాకుండా పిల్లలు ఇట్లా శాస్త్రీయ పద్ధతిలో చదువుకోవడానికి ప్రోత్సహిస్తే ముందు వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు అయితేనేమి, గొప్ప ఇంజనీర్లు కానీ అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పాఠశాల కరెస్పాండెంట్ గారికి, ఉపాధ్యాయుల గారికి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వాసుదేవయ్య, ప్రైవేట్ పాఠశాల జిల్లా అధ్యక్షుడు, కర్నూలు. నమస్కారం, నా పేరు బి మాధవకృష్ణ. సంతోష్ నగర్ కాలనీలో ఉండే ఉమామాధవ్ స్కూల్ కరెస్పాండెంట్. ఈరోజు మా పాఠశాలలో సైన్స్ ఫేర్ సంబంధించిన ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈరోజు దగ్గర మా స్కూల్లో 500 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలు దగ్గర 140 ప్రాజెక్ట్స్ చేసి పేరెంట్స్కు మరియు మాతో పాటు వచ్చిన మా అపుస్మా పెద్దలు, గౌరవ వాసుదేవ్ సార్ గారు, మిగతా మా మిత్రులందరూ వచ్చున్నారు తిలకించడానికి. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు సైన్స్ ఫేర్ మనకు నిర్వహించడానికి ఇప్పుడు జరుగుతున్న కాలంలో రాబోయే కాలంలో ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి పరిస్థితులకైనా మనం ఎదుర్కోవడానికి కూడా ఒక వైద్యపరంగా కానీ, ఒక శాస్త్రీయంగా కానీ అన్ని యొక్క ప్రాజెక్టులు ఇక్కడ రూపొందించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్స్ మా దగ్గరకు వస్తున్న పేరెంట్స్కు చాలా వాళ్ళకు ఎంతో ఆనందంగా వాళ్ళ పిల్లల్ని అభినందిస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ వచ్చిన పేరెంట్స్కు మరియు ఎన్ని రోజులు, గత 10 రోజుల నుంచి మా స్కూల్లో ఉన్న టీచర్స్ ఎంతో కష్టపడి పిల్లల చేత ఈ ప్రాజెక్ట్స్ నిర్వహించబడ్డారు. ముఖ్యంగా మా పాఠశాల టీచర్స్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన మా పుష్ప పెద్దలకు కూడా వాళ్ళకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కోరుకుంటున్నాం. ఇట్లు నా పేరు బి మాధవకృష్ణ, ఉమామాధవ్ స్కూల్ కరెస్పాండెంట్. కర్నూలులోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో నిర్వహించిన ఈ వేడుకలో వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ ఘట్టాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ముత్యాల తలంబ్రాలు, మాల మార్పిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు వడపప్పు, పానకం, అన్నప్రసాదం పంపిణీ చేశారు.
4 వీలర్ వాహనదారులకు ప్రమాదాలు జరిగినప్పుడు సీట్ బెల్ట్ 90% ప్రాణ రక్షణగా ఉంటుందని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. అలై వరై 3వ దశ అవగాహన కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హాజరై వాహనదారుల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి 4 వీలర్ వాహనదారుడు ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు సీట్ బెల్ట్, 2 వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని సూచించారు. ఇక్కడికే కదా అని నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదం పొంచి ఉంటుందని సూచించారు. తమ రక్షణ కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు మీరు కూడా సహకరించాలని, ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్ 2 టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐలు హరిశేఖర్, రమేష్, అనుష, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి నెలకి ఒక వారంలో సెలెక్ట్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంకి భాగంగా ఈరోజు మేము సీట్ బెల్ట్ గురించి అందరికీ అవగాహన పెంచుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలామంది మీ అందరూ ఆల్రెడీ వాడుకుంటున్నారు సీట్ బెల్ట్, కానీ మీ అందరికీ రిపీట్ చేస్తున్నాము. మనకు ఉన్న ఎవిడెన్స్ పరంగా దాదాపు 70% కేసెస్లో సీట్ బెల్ట్ లేకుండానే క్యాజువాలిటీ జరుగుతూ ఉంది. లేకపోతే 4 వీలర్లో చాలా సేఫ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంది, కానీ సీట్ బెల్ట్ లేకుండా ఎయిర్ బ్యాగ్కి కూడా లాభం రావట్లేదు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి బండి కొన్నప్పుడు తప్పకుండా అన్ని సీట్ దగ్గర సీట్ బెల్ట్ ఉండాలి, ఎయిర్ బ్యాగ్ ఉండాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసి మోడల్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రయాణం చేసిన తక్కువ డిస్టెన్స్ ఉంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే డిస్టెన్స్తో సంబంధం లేకుండా బండి స్టార్ట్ చేసిన ఇమీడియట్గా మనకు సీట్ బెల్ట్ ఉండాలి. వెనుక ముందు ఇద్దరు సైడ్కి సీట్ బెల్ట్ ఉండాలి. ఉంటే దాదాపు 90% ఛాన్సెస్ ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా క్యాజువాలిటీస్ ప్రాణహాని ఉండదు. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మల్కాజ్గిరిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, సతీమణి మమతా రాజశేఖర రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో పాల్గొన్నారు. దేవీనగర్, సైనిక్ నగర్, మౌలాలి, ఎంజే నగర్, అల్వాల్ ప్రాంతాల్లో భక్తులు భారీగా హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఉదయం శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా NGGOS అసోసియేషన్ నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా జవహర్ కాశన్నలు ఎన్నికై ముచ్చటగా 3 నెలలు కాకముందే ముక్కలయ్యాయి. నగర అధ్యక్ష ఎన్నికలు విభేదాలకు కారణమయ్యాయి. జిల్లా అధ్యక్షులు జవహర్ నగర అధ్యక్షులుగా సాంబశివారెడ్డిని ఎన్నుకుంటే కార్యదర్శి కాశన్న నగర అధ్యక్షులుగా రామకృష్ణను ఎన్నుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.